రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో దివ్యాంగ శక్తి పథకం ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజ్తో కలిసి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారి సమస్యలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యం నింపేలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది అని అన్నారు. ఉగాది కానుకగా ప్రారంభించిన ఈ పథకం ద్వారా దివ్యాంగులు మరియు వారి సహాయకులకు ఆర్టీసీ బస్సుల్లో 50% టికెట్ రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం పింఛన్లు, ఉపాధి రుణాలు, సబ్సిడీపై త్రిచక్ర వాహనాలు వంటి సదుపాయాలు అందిస్తున్నాము అని వెల్లడించారు. విశాలమైనటువంటి దృక్పథం, రోజు రోజుకి వారు ఉన్న స్థితిని ఎంత క్లిష్టంగా ఉన్నప్పుడు కూడా సంక్షేమం అనేది ప్రజలకి చాలా ప్రధానమైనటువంటి అంశంగా, ఎలాంటి నిధులు లేమి ఉన్నప్పటికి కూడా ఈవేళ ప్రజల యొక్క వాళ్ళ మనోభావాలు, ఈరోజు దివ్యాంగుల యొక్క ఆలోచనల్ని వారితో కలిసి ప్రయాణిస్తూ వారితో కలిసి భోంచేస్తున్న సందర్భంలో వారు చెప్పిన విషయాలు, ప్రభుత్వం ఇంత సహాయం చేస్తున్నప్పుడు కూడా ఇంకా వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వం వీటినన్నిటిని కూడా అడ్రస్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క హృదయంలో ఈ దివ్యాంగులు ఉన్నారు, ప్రధానమంత్రి యొక్క హృదయంలో ఈ దివ్యాంగులు ఉన్నారు. వీటిని అంగవైకల్యం కాకుండా దివ్యాంగులు అనేటువంటి పేరుని మార్చి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వనటువంటి దివ్యాంగులకి ఈ రాష్ట్రంలో అనేక అంశాలు, పెన్షన్లు పెంచుతూ మరలా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి తప్పకుండా బస్సులో కూడా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు వారిని హృదయపూర్వకంగా కూటమి ప్రభుత్వం, శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళని ఎలా ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఈరోజు దివ్యాంగులకి ఒక స్టార్టింగే 6,000 పెన్షన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఈరోజు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం తోటిపాటు వాళ్ళతో వచ్చిన వాళ్ళకి 50% డిస్కౌంట్ కూడా ఇవ్వడం నిజంగా చాలా కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉండాలి అని మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఇలా చేస్తున్నారు. మరొకసారి కూటమి ప్రభుత్వం దివ్యాంగుల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉంది అనడానికి నిదర్శనంగా ఈ రోజున ఏదైతే కిందటి సంవత్సరం డిసెంబర్ 3 దివ్యాంగుల దినోత్సవం నాడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చున్నారో ఉచిత బస్సు ప్రయాణాన్ని, దాన్ని ఈ రోజున అధికారికంగా ప్రారంభించుకోవడం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారు, శాసనసభ్యుడిగా నేను, జనసేన ఇన్ఛార్జ్ గారు, కూటమి నాయకులు అందరం కూడా ఈ రోజున దివ్యాంగుల కోసం ఏదైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకున్నామో అధికారికంగా ప్రారంభించడమే కాకుండా వారితో ప్రయాణం చేసిన తర్వాత వారిని మా ఇంటి దగ్గర తీసుకొచ్చి ఆ దివ్యాంగులతో పాటు కూర్చొని నేను, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారు భోంచేస్తున్న తరుణంలో వారు మాకు చెప్తున్న అంశాలన్నీ కూడా వింటా ఉంటే చాలా గర్వంగా ఉంది. గతంలో 1500 ఉండేది పెన్షన్, మాకు చాలని పెన్షన్. ఎందుకంటే మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి, మేము ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఒక వ్యక్తిని పెట్టుకోవాలి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈరోజు 6,000 రూపాయల పెన్షన్, కంప్లీట్ డిజబిలిటీ అంటే 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అన్నది మేము మర్చిపోలేనిది. గతంలో 50% రాయితీ ఉండేది బస్సు ప్రయాణంలో, ఈ రోజున సంపూర్ణ రాయితీ ఇస్తూ వారితో పాటు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు కూడా 50% రాయితీ ఇస్తా ఉందంటే కూటమి ప్రభుత్వం. దీనికన్నా మా గురించి ఆలోచించేవారు ఎవరున్నారు? మా కుటుంబ సభ్యుల్లో ఆలోచిస్తా ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తున్న మాటలు భోజనం చేస్తా ఉన్నప్పుడు నేను కానీ సోము వీర్రాజు గారు కానీ భోజనం వాడు మీరు చేసామనే కానీ వాళ్ళ మాటలకి మా కడుపు నిండిపోయింది. ఇది కదా ఆనందం, అధికారంలో ఉన్న వాళ్ళకి ఇవి కదా కావాల్సింది. వారు చెప్పిన మాటలు మాకు రెట్టింపు ఉత్సాహం ఇచ్చింది. ఒక పక్క ఆర్థికపరమైన సమస్యలు ఎన్నున్నా
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యొక్క సహకారంతో ఈ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. అనుభవం కలిగిన నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డీ మంత్రి లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా తీసుకువెళ్తూ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, అమలు చేసిన హామీని ప్రజలకి తెలిసే విధంగా ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ హామీలన్నీ అమలు చేస్తున్నామన్నది వాళ్ళకి తెలియచేస్తూ కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నామని కూడా రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తూ, రాష్ట్ర ప్రజల్ని కోరేది ఒక్కటే, ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రజల్ని కూటమికి అండగా